నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్న సీఎం చంద్రబాబు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని స్పష్టీకరణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వంలో చలనం లేదు. నిప్పులు చెరిగిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రేపు కాకినాడలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్ షణ్మోహన్. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులని తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని స్పష్టం చేశారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు మండిపడ్డారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. ఏమీ చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. పరిపాలనలో తొలి అడుగు. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి. దాంట్లో సెకండ్ థాట్ లేదు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీడు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం. ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతాం అంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాడు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరేమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది. చట్టం దాని పని అది చేస్తుంది. చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి? అది నీతిమాలిన చర్య కదా. ఒక్క పైసా మీరు ఖర్చు పెడుతున్న దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు.
రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాడిని విమర్శించడం ఏంటండి? బుద్ధుందా మీకు? ఇది కూడా రాజకీయం అండి. ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మనం రాజకీయం చేయాలంటున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు నేను ఏం చెప్పాను? P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, కాలేజీలు వచ్చాయి, అనేక వస్తువులు వచ్చాయి. ప్రజలు కూడా బాగుపడ్డారు. అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం, అభివృద్ధి కార్యక్రమాలు ఆపం. సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా, జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు. ఈరోజు నేను ఇచ్చింది P4 అన్నాను, ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఓకే, మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం SLBC, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 TMC నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 TMC ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కృష్ణా జిల్లా DCMS చైర్మన్ బండి రామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. గిట్టుబాటు రేటు లేక అల్లాడుతున్న మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యం మామిడి మార్కెట్ ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శిస్తారని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిలు తెలియజేశారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని అన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించేందుకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించనున్నారని వెల్లడించారు. భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే దాంట్లో ముందుంది. ఇక్కడ అనేక పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పల్పుకు వాడే పంట, దాన్ని కనీసం మీరు తీసుకోండి, ఎప్పుడైనా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు 100 ట్రాక్టర్ల మామిడి అంతా కూడా దామల చెరువు నుంచి కల్లూరుకు పోయే దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది. ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా గానీ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా 4 రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు 1 రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం. ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు. గత సంవత్సరం పండించిన చేసిన పల్ప్ కూడా ఇంకా స్టాక్లు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మళ్ళా ఫ్రెష్ గా ఈ పల్ప్ చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదో, మళ్ళా అప్పులు ఎక్కువ అయిపోతాయని వాళ్ళ ఆలోచన. అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు ధర అని ఊరికే కాయలు చెట్లో నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. తీసుకుపోయినా తీసుకునే పరిస్థితి లేదు. రోడ్ల సైడ్ కూస్తా ఉన్నాం. గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా
మొన్నటి దాకా టమాటాలంతా కూడా రోడ్ సైడ్ పోస్తా ఉన్నారు. మొన్నటి నుంచి ఈ రోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బంగారపాలెంలో మార్కెట్ యార్డ్ గాని తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం గాని చేయడం జరుగుతుంది. 9వ తేదీ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు. గిట్టుబాటు ధర ఇవ్వటంలో పూర్తిగా విఫలమైంది. కేవలం 4 రూపాయలు ఇస్తానని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. రైతులు 2 రూపాయలు కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్స్తూ వాళ్ల బాధల్ని వెతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం. 2 రూపాయలకు కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత 4 నుంచి మరో 7-8 రూపాయలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఓ రైతుకు పూర్తి ఆపన్న హస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వెతలు ఇంత దారుణంగా లేవు. ఈ రోజున రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి, పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ల బాధలంతా కూడా వాళ్ళు వెళ్లగక్కటం జరిగింది. అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంట అంతా కూడా రోడ్ల పాలు, లేకపోతే కొయ్యటానికి కూడా భారమైపోయి కోసినా కూడా ఉపయోగం లేనంత పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వం. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి ఒక పత్రిక ఈనాడు పత్రిక 2 రోజుల పాటు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో కుట్ర ఉన్నది అని పనికెట్టుకొని రాయటం అన్నది. ఈ జిల్లాలో 98% ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ల అధీనంలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్పు ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు, గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల? ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా? నువ్వెలా 4 రూపాయలు నేను మద్దతు ఇస్తానంటావు? నువ్వెందుకు 10 రూపాయల మద్దతు ఇవ్వలేవు? రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి? రేపు కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవానికి విచ్చేయిచిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులకు నిర్దేశించిన విధులను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గవర్నర్ కాకినాడ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.